మీరు గమనించారు అనుకోండి, ప్రతి ఒక్క దేశానికి ఒక వరము ఉంటుంది, అలాగే ఒక శాపము కూడా ఉంటుంది. అలా చూసినప్పుడు ఇప్పుడు భారత్ అన్నారు అనుకోండి, చుట్టూర్త మనకు సముద్రాలు కదా, ఒకవైపు హిమాలయాలు, ఇంకోవైపు అంతా సముద్రాలు. కాబట్టి ఈ సునామీలు, మీకు అలాగే సైక్లోన్స్, ఇవి ఎక్కువ ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి మనం మాట్లాడే కుమరికండము, ఈ కుమరికండం మునిగిపోవడము, చుట్టుపక్కల ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాలు టైం టు టైం ఇవి కొట్టుకుపోవడాలు. సో ఇవన్నీ మనము ఎప్పటి నుంచో చదువుతున్నాం కదా. అలాగే హిమాలయాల్లో మీకు వచ్చే భూకంపాలు, వీటి గురించి కూడా మాట్లాడతాం. సో ఏదో ఒక రకంగా మనం మేనేజ్ అయిపోతున్నాం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ కదా. మొన్న కూడా మాట్లాడాం, రామేశ్వరం వద్ద మీకు సముద్రం ఒక 200 మీటర్లు వెనక్కి వెళ్ళిపోవడం. అలాగే ఇంకొక వైపు కూడా ఇలాగే. అంటే మీకు కొన్ని పాయింట్స్ చూసినప్పుడు మీకు ఇలాంటి ఒక ప్రక్రియ, అంటే ప్రకృతి తనను తాను సెట్ చేసుకుంటుంది, ఏదో ఒకటి చెయ్యబోతుంది, దానికి కావలసిన ఒక ప్లాట్ఫామ్ని అది క్రియేట్ చేసుకుంటుంది. ఇది ఎవరైనా క్లియర్గా చెప్పగలరు. అలాగా మీరు అమెరికాను చూశారు అనుకోండి, వాళ్లకు ఉన్న అతిపెద్ద శాపము ఏమిటి అంటే ఆకాశం. మీకు మేజర్ ప్రమాదాలంతా కూడా మీకు ఆకాశం నుంచి. అందుకే వాళ్ళ హాలీవుడ్ చిత్రాలను గమనించండి, ఏలియన్స్ వస్తున్నారు, మీకు ఏదో ఒక పెద్ద గ్రహ శకలం వచ్చి పడబోతుంది, అంతా వాళ్ళ ఆకాశం వైపే చూస్తూ ఉంటారు. నాసా వాళ్ళ పని ఏంటండి, ఈ భూమిని ఢీకొట్టడానికి ఎటువంటి గ్రహ శకలాలు రాబోతున్నాయి అంటే భూమిని కాపాడడం కాదు. భూమిలో అమెరికా కూడా ఉంది కదా, నాసా కూడా ఉంది కదా, అందులో శాస్త్రవేత్తలు కూడా ఉంటారు కదా. వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికైనా ఇప్పుడు అమెరికాలో ఉండే ధనికులు ఏం చేస్తున్నారండి, ఒక న్యూజిలాండ్ అనండి, లేదా ఒక ఐస్లాండ్ అనండి, స్విట్జర్లాండ్, ఇక్కడ భూమికి అడుగున పెద్ద పెద్ద బంకర్లు. ఎందుకు, రేపు ఏమైనా ప్రమాదము అంటే బంకర్లోకి వెళ్ళి దాక్కుంటారు. ఇప్పుడు ప్రపంచంలో మనుషులే లేనప్పుడు బంకర్ నుంచి బయటికి వచ్చి నువ్వు ఎవరితో వ్యాపారం చేస్తావు, నీ ప్రాణాలను కాపాడుకొని ఏంటి ఉపయోగం? అలా కాదు, ముందు నేను ఇంపార్టెంట్, తరువాత నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఇలాగే బిల్ గేట్స్ నుంచి జెఫ్ బీజోస్ నుంచి ఈలాన్ మస్క్ దాకా వీళ్ళు చేసిన పనులు ఇవే. పెద్ద పెద్ద బంకర్లు భూమికి అడుగున. అంటే ఒక న్యూక్లియర్ బాంబ్ పడినా కూడా మేము సురక్షితంగా ఉంటాము. యావత్ అమెరికా అక్కడ నాశనం అయిపోయిందండి. వీళ్ళు బంకర్ల నుంచి బయటికి వచ్చి ఏం చేస్తారు, ఆ ఆలోచనలు వాళ్ళకి ఉండవు. సో ఇప్పుడు అమెరికా యొక్క శాపము అన్నాము అనుకోండి, మీకు ఆకాశమేనా అంతరిక్షమేనా అంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వాళ్ళు చేసిన అతిపెద్ద దాడులేంటి, పర్ల్ హార్బర్ మూవీస్ కూడా వచ్చాయి కదా. అంటే ఆకాశం నుంచే దాడులు, మీకు పర్ల్ హార్బర్ మీద భీకరమైన అటాక్స్. సో ఇది జపాన్ వాళ్ళు చేశారు. ఎంత లెవెల్లో మీకు అమెరికా వాళ్ళు నష్టపోయారంటే ఇవాళ కూడా అది ఒక తీరని గాయం. రష్యా వాళ్ళు ఒకలాగా జర్మనీని ఎదుర్కొంటే, అమెరికా వాళ్ళు జపాన్ లాంటి చిన్న దేశాలను ఇలా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక తర్వాత ఏం చేశారు వీళ్ళు, న్యూక్లియర్ బాంబుని వీళ్ళు కూడా ఆకాశాన్నే నమ్ముకున్నారు. మొన్న ఏం జరిగింది, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటాం, 2 విమానాలు వెళ్ళి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చడం. అలాగే పెంటగాన్ యొక్క హెడ్ క్వార్టర్స్, అక్కడ ఒక విమానం. అంటే చూడండి, అంతా కూడా మీకు ఆకాశం. మీరు గమనించారా లేదో, నా అనాలిటిక్స్లో క్లియర్గా అమెరికా వాడికి అతిపెద్ద శాపము ఏమిటి అంటే ఇదే. ఆకాశం నుంచి ఏవో పడుతూ ఉంటాయి, వాడి దేశము అతలాకుతలం అవుతూ ఉంటుంది. మొన్న ఒక వీడియోలో మాట్లాడాం, ఇక్కడ నుంచి ఒక సివిలియన్ విమానం ఎగురుతుంది, అటువైపు నుంచి ఒక మిలిటరీ విమానము మీకు గుద్దుకోవడము, అలా మిలిటరీ విమానం పడిపోవడము. ఇదంతా ఏంటి, ఎందుకు ఈ అమెరికాలోనే ఇలా హయ్యెస్ట్ లెవెల్లో అంటే, నిన్నటికి నిన్న ఒక దారుణమైన సంఘటన అండి. అంటే స్పెయిన్ అనబడే దేశంలో బార్సిలోనియా అంటాం చూసారా, అక్కడ నుంచి ఒక కుటుంబం వీళ్ళు అమెరికా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏంటి, సరదాగా, ఇప్పుడు అమెరికా అన్నారు అనుకోండి, మీకు ఇండియాలో ఇలాంటి ట్రెండ్ ఉండదు. ఇప్పుడు మీరు ఎవరైనా చార్ధమ్ యాత్ర చేశారనుకోండి, హెలికాప్టర్ యాత్ర కూడా చేస్తారు చాలామంది. హెలికాప్టర్లో వెళతారు, మీకు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ హెలికాప్టర్లోనే ఒక రౌండ్ ట్రిప్ వేసేసి మళ్ళీ వీళ్ళు బేస్ క్యాంప్కి వెళ్ళిపోయి అటు నుంచి అటు ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అమెరికాలో రెగ్యులర్ బేసెస్లో ఇది జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఆలోచించారు, మనం ఇలాగొక హెలికాప్టర్ ట్రిప్ పెడదామని. కానీ ఏం చేస్తారు, స్కై స్క్రేపర్స్ చాలా లిమిటెడ్ కదా. అదే మీరు ఒక న్యూయార్క్ మహానగరము, కాలిఫోర్నియా, వాషింగ్టన్ అన్నారు అనుకోండి, పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి,
మీకు చుట్టూర్త నీరు ఉంటుంది, చూడడానికి చాలా బాగుంది కదా అనే ఫీల్. అమెరికాలో ఒక మెయిన్ సిటీ ఇంత అందంగా ఉందా? అందము అంటే ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో దీనిని చూడడానికి కూడా ఎంతోమంది వస్తారు. మీకు మీడియా వాళ్ళు హెలికాప్టర్స్ వాడతారండి, అక్కడ అమెరికాలో వాడతారు. అలాగే మిలిటరీ వాళ్ళు హెలికాప్టర్స్ వాడతారు. టూరిజం కోసము కూడా హెలికాప్టర్ను ఎక్కువ శాతం వాడతారు. సో మొన్న ఏమైంది, ఒక 3.5 ప్రాంతం 5 భార్య భర్త 3 పిల్లలు, ఈ 5 ఈ హెలికాప్టర్ ఎక్కి ఈ హడ్సన్ రివర్ అంటారు చూసారా, ఆ హడ్సన్ రివర్ ప్రాంతంలో ఒక రౌండ్ కొడదాము, రౌండ్ ట్రిప్ వేద్దాము అని అనుకున్నారు. మీకు ఈ ఫ్యామిలీ చాలా చాలా రెప్యుటేషన్ కలిగిన ఫ్యామిలీ అండి. సీమన్స్ అనబడే ఒక సంస్థను చూసారా, వాళ్లకు సంబంధించిన ఒక ఉన్నత అధికారి, అతని భార్య పిల్లలు. సో వీళ్ళు హెలికాప్టర్ రైడ్ అని అనుకున్నారు. మీకు ఆ హెలికాప్టర్ మీకు టేకాఫ్ అయ్యిందండి 15 నిమిషాల్లో. అంటే ఆ దృశ్యాన్ని చూస్తే మీకు ఎక్కడ లేని భయం, బాబాయ్ జీవితంలో హెలికాప్టర్ రైడ్ అనేది మనం చెయ్యకూడదని మీరు అనుకుంటారు. 15 మినిట్స్లో వెళ్ళిన హెలికాప్టర్ తలకిందులుగా అలాగే హడ్సన్ రివర్లో వచ్చి పడడం, డైరెక్ట్ పడింది. మరి ఇందులో ఎవరు బతికారు, ఎవరు చనిపోయారు అంటే అక్కడికక్కడ 4 చనిపోయారు. ఇంకొక 2ని రెస్క్యూ చేసి హాస్పిటల్ తీసుకువెళ్ళారు, అక్కడ వీళ్ళు మరణించారు. అంటే మీకు 5 ఫ్యామిలీ మెంబర్స్, హెలికాప్టర్ను నడిపిన పైలట్, మొత్తము కలిపి 6 మీకు దుర్మరణం పాలయ్యారు. ఏంటండి ఇలా ఎందుకు జరిగింది అంటే, ఇక్కడ ఆ వీడియోస్ చూసారనుకోండి మీరు చలించిపోతారు. ఎందుకు అంటే అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఈ 5 ఫ్యామిలీ ఒక పైలట్ కదా, అందులో ఒక పాప ఉంది. తాను ఆడుకున్న బొమ్మ ఆ హడ్సన్ రివర్లో అలా తేలుతూ ఉంటే, ఆ పాపను మనం చూడక్కర్లేదు, ఫ్యామిలీని ఆ బొమ్మను చూస్తే ఆ పాప ఆ చనిపోయిన విధానం మనకు హెలికాప్టర్ నుంచి నేరుగా ఒక నదిలో పడడము అంటే అది ఎంత ఒక ఘోరమైన సంఘటన చూడండి. అందులో బంగారం లాంటి ఒక ఫ్యామిలీ, చక్కని ఫ్యామిలీ, హ్యాపీగా స్పెయిన్ నుంచి వచ్చారు, హాయిగా అమెరికా అంతా తిరిగి చూద్దాము, ఒక హెలికాప్టర్ రైడ్ అని అనుకున్నారు. సడన్గా ఇలాంటి ఒక పరిస్థితి అన్నప్పుడు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, అమెరికాలో ఏం జరుగుతుంది, ఇలాంటి ఏవియేషన్ యాక్సిడెంట్స్ ఏంటి, మీకు ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు టోటల్గా ఇవాళ మొత్తం అమెరికాలో అసలు ఈ ఎయిర్లైన్స్, ఈ హెలికాప్టర్స్, ఈ వ్యవస్థ మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, అసలు నడుపుతున్న ఈ పైలట్ల యొక్క క్యాపబిలిటీస్ ఏమిటి, ఎఫిషియన్సీ ఏంటి, మొత్తము ఇవాళ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారండి. ఎన్ని చేసినా చూడండి, ట్రంప్ గారు వచ్చిన తరువాతే 3 నుంచి 4 సంఘటనలు ఇలాంటివి చూసాం. అంటే ఎక్కడో ఏదో మేజర్ తేడా వీళ్ళ ఏవియేషన్ రంగంలో ఉన్నట్టు. అలాగే అమెరికా యొక్క శాపము పదే మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి నెల కూడా ఇలాంటి ఒక సంఘటన, అమెరికా నుంచి కెనడాకు వెళ్ళిన ఒక విమానం ఇలాగే మీకు ఒక ప్రమాదానికి లోనవ్వడము, అలాగే మీకు ఇలా హెలికాప్టర్లు కూలిపోవడము, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇవాళ వీళ్ళు డిపోర్టేషన్ అంటున్నారు, కొలంబియా అంటున్నారు, మెక్సికో అంటున్నారు, వెళుతున్న విమానాలు ప్రమాదానికి లోనయ్యే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మీకు ఆ ప్రాణాలకు ఇచ్చే విలువ ఏంటి, మన ప్రాణాలకు విలువ లేదా అని అమెరికన్స్ ఇవాళ అడుగుతున్నారు. మీకు ఎయిర్లైన్స్ అనేవి మీకు ఒక హార్ట్ కదండి, ప్రతి ఒక్క దేశానికి మీకు ఎయిర్ స్పీడ్ అనేది ముఖ్యం కదా. మీరు ఎంత తొందరగా మీ డెస్టినేషన్ రీచ్ అవ్వగలిగితే, మీ అపాయింట్మెంట్స్ మీరు చూసుకోగలిగితే, మీ మీటింగ్స్లో మీరు పాలు పంచుకోగలిగితే అప్పుడు కదా ఇది ప్రొడక్టివిటీ, అప్పుడు కదా ఇది వ్యాపారము, మీరు ఆర్థికంగా అప్పుడు కదా ఎదుగుతారు. ఈ పరిస్థితిలో అమెరికాలో ఇలా జరుగుతూ ఉంటే నిజంగానే మనం ఊహిస్తున్న శాపము అనేది అమెరికాకు ఉందా? రేపు ఏమైనా పెద్ద ప్రమాదాలు లేదా తీవ్రవాదులు కూడా ఇలాగే విమానాల్లో, హెలికాప్టర్లో వచ్చి వాళ్ళ మీద అటాక్స్ అనేవి చేస్తారా? ఇది కూడా ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి అమెరికాకు ఇలాంటి శాపము ఎందుకు ఉంది? ఒక్కసారి ఆలోచించి మీ ఒపీనియన్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.